చెప్పు నిత్య. ఎక్కడున్నారు స్రవంతి గారు? పని మీద బయటికెళ్తున్నాను. మీరు అర్జెంటుగా మా ఆఫీస్కి రండి. ఇప్పుడెందుకు? సరే, పావుగంటలో అక్కడుంటాను. ఓకే, మీకోసం వెయిట్ చేస్తుంటాను. మీ అన్నయ్య గారి గురించి నాకు తెలుసు. చాలా గొప్ప వ్యక్తి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేసే నాయకులు చాలా అరుదుగా ఉన్నారు. అలాంటి వాళ్లలో మీ అన్నయ్య ఒకరు. అవునండి, ఎవరికి కష్టం వచ్చినా నరేంద్ర గారు వెంటనే స్పందిస్తారు, ఆ సమస్యను తీరుస్తారు. గుడ్. మా అన్నయ్య గురించి బాగా తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది నా గురించి. మా అన్నయ్య ఎంత పెద్ద సమస్యనైనా, అది ఎంత కష్టమైనా ముఖం మీద చిరునవ్వు చెదరకుండా కూల్గా మాట్లాడి సమస్యని తీర్చడం ఆయనకు అలవాటు. కానీ నాకంత ఓపిక లేదు. నేనేదైనా స్ట్రైట్గా మాట్లాడతాను. నేను చేసేది తప్పైనా ఒప్పైనా నేననుకున్నట్టే జరగాలి, జరిగేలా చేస్తాను. అది ఈ నిత్య క్యారెక్టర్. మీరు కాఫీ తాగుతూ ఉండండి, ఈలోపు స్రవంతి గారు వస్తారు. రండి స్రవంతి గారు, మీకోసమే వెయిట్ చేస్తున్నా. కూర్చోండి. స్రవంతి గారు, ఈయన సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ విశ్వనాథ్ గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. ఈయన డాక్టర్ మనోహర్ గారు. నమస్తే. నమస్తే అండి. ఈయన లాయర్ సత్యప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే మేడం. స్రవంతి గారు, వీళ్లతో మీరేదో మాట్లాడాలన్నారు కదా, ముందు మీ పద్ధతిలో మాట్లాడండి. కాకపోతే అప్పుడు నా పద్ధతిలో మాట్లాడతాను. చూడండి, మిమ్మల్ని తప్పు పట్టడానికో నిలదీయడానికో నేను మీతో మాట్లాడడానికి రాలేదు. మీరు చెప్పే మాట మీదే నా చెల్లెల జీవితం ఆధారపడుంది. నిత్య గారు, ఆవిడేం చెప్తున్నారు? మేం చెప్పే మాట మీద తన చెల్లెల జీవితం ఆధారపడి ఉండడం ఏంటి? మొత్తం వినండి సార్. మధ్యాహ్నం లంచ్ చేస్తూ సాయంత్రం డిన్నర్ గురించి అడిగితే ఎలా? పూర్తిగా స్రవంతి గారు చెప్పేది వినండి. మీకు క్లియర్గా నా విషయం చెప్తానండి. నా చెల్లెలకి త్వరలో పెళ్లి కాబోతోంది. వాసుదేవ్ అనే వ్యక్తి నా చెల్లెలు జానకి తన భార్య మీనాక్షి అని భ్రమపడి తన స్వార్థం కోసం ఆ పెళ్లి చెడగొట్టడానికి ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఆ ప్లాన్ సక్సెస్ చేయడానికి మీరు సహాయం చేస్తున్నారని నాకు తెలిసింది. దయచేసి ఆ ప్లాన్ ఏంటో మాకు చెప్తే నా చెల్లెలి జీవితం నిలబెట్టిన వాళ్ళవుతారు. ఏంటి నిత్య గారు, ఈవిడ చెప్పేదేంటి? వాసుదేవ్ ప్లాన్ చేయటం ఏంటి? తన చెల్లెలు పెళ్లి చెడగొట్టడం ఏంటి? ఇంతకీ అసలు ఈ వాసుదేవ్ ఎవరు? హలో, ముందు మీరు కూర్చోండి. అంత ఓవర్ యాక్షన్ వద్దు. ఇది నిజం కాదు అబద్ధం, అబద్ధం కాదు నిజం అని కోర్టులో జడ్జి ముందు వాదించండి, నా దగ్గర కాదు. మీరు ముగ్గురు వాసుదేవ్తో మాట్లాడడం నా కళ్ళతో నేను చూశాను. సరేనండి,
ఒకవేళ నిజంగానే వాసుదేవ్ మాకు పరిచయం ఉన్నా, తను ఏదైనా ప్లాన్ వేసి మాకు చెప్పినా అది మీకు చెప్తామని మీరెలా అనుకున్నారు? మీరు చెప్పేది కరెక్టే కావచ్చండి. మీరు చేసేది మంచి పనే అయితే ఈ డిస్కషన్ ఉండేది కాదు. కానీ ఇది ఒక జీవితానికి సంబంధించిన విషయం. మీరు మాకు సహకరిస్తే నా చెల్లెలి జీవితం కాపాడిన వాళ్ళవుతారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా చెల్లెలు మీ భార్య కాదని ఎంత చెప్పినా దేవ్ వినిపించుకోవడం లేదు. ఒకవేళ తన పెళ్లి చెడిపోయిన తర్వాత తను నా చెల్లెలు జానకి అని తెలిస్తే మీరు వాసుదేవ్ కూడా బాధపడాల్సి వస్తుంది. చూడండి మేడం, మీ అన్నయ్య గారు చాలా మంచి వ్యక్తి కాబట్టి ఆయన మీద గౌరవంతో మీరు ఫోన్ చేయగానే వచ్చాం. ఇలా కూర్చోబెట్టి క్రిమినల్స్లా ట్రీట్ చేస్తారని తెలిస్తే అసలు ఇక్కడికి వచ్చేవాళ్ళమే కాదు. ప్లీజ్ సార్, ముందు మీరు కూర్చోండి. దయచేసి తప్పుగా అనుకోకండి. మీరు మొత్తం ప్లాన్ చెప్పకపోయినా కనీసం ఒక చిన్న క్లూ ఇచ్చినా చాలు. మీరు మాకు చెప్పిన విషయం దేవికి తెలియనివ్వం, మీకే ప్రాబ్లం రానివ్వం. సారీ, మీరు తప్పుగా అనుకుంటున్నారు. వాసుదేవ్ గారు మాకు బాగా కావాల్సిన వ్యక్తి. ఆయన ఏ ప్లాన్లు వేయడం లేదు. దీనికి మేము సహకరించట్లేదు. వెళ్దాం పదండి. వెయిట్. స్రవంతి గారు ఇప్పటి వరకు మీతో రిక్వెస్టింగ్గా మాట్లాడి మిమ్మల్ని కన్విన్స్ చేయాలని ప్రయత్నించారు. కానీ నాకలా చేత కాదు. చెప్పాను కదా, అంతా స్ట్రైట్ ఫార్వర్డ్. వాసుదేవ్ మీకెంత డబ్బిచ్చాడో నాకు తెలీదు. ఈ సూట్ కేసు నిండా క్యాష్ ఉంది. ఇది అడ్వాన్స్ మాత్రమే. మీకు తెలిసిందంతా క్లియర్గా చెప్తే ఎంత కావాలంటే అంత ఇస్తాను. కాదు కూడదని ఎదురు తిరిగితే మీ ప్లాన్ తెలిసిన తర్వాత మా అన్నయ్యకి చెప్పి మీ ముగ్గురిని సస్పెండ్ చేయిస్తాను. ఎవ్వరినీ వదిలిపెట్టను. ఒకరేమో రిక్వెస్ట్, మరొకరేమో వార్నింగా? మీరేమనుకుంటున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్, ఒక లాయర్, ఒక డాక్టర్ ఉన్నారు. ముగ్గురు గవర్నమెంట్ ఆఫీసర్స్. మా ముగ్గురిని భయపెట్టిస్తున్నారని మీ మీద కేసు పెడితే? ఆపు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ముందు అది తెలుసుకో. కేసు పెడతావా? పెట్టుకో. ఎలా కావాలంటే అలా పెట్టుకో. మీరు కేసు పెడితే ఫైల్ చేసి కోర్టుకెళ్ళాలి. కేసు అప్రూవ్ అవ్వాలి. అబ్బో, చాలా తతంగం ఉంది. కానీ నేను మా అన్నయ్యతో ఒక్క మాట చెప్తే ముగ్గురు అడ్రస్ లేకుండా పోతారు. నిత్య, నువ్వాగు. దయచేసి అర్థం చేసుకోండి. మీకు పెళ్ళై పిల్లలుండుంటారు కదా. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవడం ఎంతవరకు న్యాయమో ఆలోచించండి. ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి. సారీ, ఈ విషయంలో మేము మీకు సహాయం చేయలేం. ఈ కార్డ్స్ తీసుకోండి. వెంటనే డబ్బు తీసుకోవడానికి మొహమాట పడుతున్నట్టున్నారు. మీ మనసు మారితే ఫోన్ చేయండి. గెట్ అవుట్.